ఉంటూ ఇట్లా మహిళల్ని కించపరిచి మహిళల్ని ఇది చేయకుండా కొంచెం, బట్ అట్ సేమ్ టైం మహిళలు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఇది భారతదేశం కాబట్టి ఇక్కడ డ్రెస్సింగ్ ఒక లెవెల్గా మీరు చూడండి. మీ ఇంట్లో మీరు ఎలా కావాలో ఉండండి. బయటకు వచ్చినప్పుడు మీరు చాలా అంటే సెక్సీగా ఆ విధంగా డ్రెస్ చేసుకొని వస్తే మిమ్మల్ని కాపాడడానికి చట్టం లేదు. ఇక్కడ ఫారిన్లో చట్టం ఉంది, మీరు ఏం వేసుకున్నా అక్కడ చట్టం ఉంది, జనాలు ఏమో చెప్పరు. ఇలా చెప్పడానికి వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, వాళ్ళు తర్వాత మనం ఏం చెప్పలేం. అది కాకుండా మీ బాడీ, మీ అమ్మాయిలు మీ బాడీ, మీరు పెళ్లి కాలేదు, మీ బాడీ ఉంది, మీ బాడీని ఎవరు చూస్తారండి? మీ మొగుడు తప్ప మిగతా ఎవరు చూస్తారు? మీరు మొగుడుకు చూపిస్తారా, ఊరంతా వాళ్ళకి చూపిస్తారా? ఆలోచించండి. యువర్ వర్జినిటీ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ హస్బెండ్, నాట్ ఫర్ ఎవ్రీబడి. అది మైండ్లో పెట్టుకొని ఎలా డ్రెస్ చేయాలి, గుడికి వచ్చినప్పుడు ఎలా డ్రెస్ చేయాలి, గుడికి వచ్చినప్పుడు జీన్స్ టీ-షర్టా అమ్మాయిలు, అక్కడ చూడిదారు వేసుకొని రాకూడదా? సో డ్రెస్సింగ్ సెన్స్, బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా, పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎలా, మీరు క్లబ్కి వెళ్తారు అప్పుడు ఎలా, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా, తల్లిదండ్రుల ముందు ఎలా, మీ ఇష్టం. అది మీకు ఉంటే మీరు చెయ్యండి, మీరు చేయకపోతే ఈ సేమ్ ఇలా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, హీరో సుమన్ గారు మాట్లాడిన మాటలు విన్నారు కదా. స్త్రీ ఎవరికి చూపించాలి? తన మొగుడికి చూపించాలి, ఊళ్ళో వాళ్ళందరికీ చూపించకూడదు కదా అన్నాడు. స్త్రీ అని పలికాడు. ఏం చూపించాలి అని మేము అడిగితే మరి దీన్ని ఏమంటారు? శాలేం రాజు గారు చెప్పింది ఒక స్త్రీ అని కానీ ఒక పురుషుడు అని కానీ మాట్లాడలేదు కదా. సంఘంలోకి వచ్చిన వాళ్ళు వేరే దైవజనుడు చెప్పిన మాటను వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ విచ్చలవిడిగా పూలు పెట్టుకొని బజార్లమిడి తిరిగేవాళ్ళు కాదు అన్నాడు. వాళ్ళు లేదా మనుషులు అన్నాడు. ఇక్కడ సుమన్ గారు ఏమన్నారు అంటే మీ స్త్రీలు మీరు చేసుకునేది మగవాళ్ళకి, మీ మొగుళ్ళకు చూపించాలి కానీ ఊళ్ళో వాళ్ళకు చూపిస్తారా అన్నారు. మరి ఆ మాట ఈ మాట ఏమిటండి? ఇప్పుడు సుమన్ గారు తప్పు పడదామా? సాక్షాత్తు TV5లో వచ్చిందా ఆ న్యూస్? ఈ విషయాన్ని నేను TV5 వారిని అభినందిస్తున్నా. ఎందుకంటే సుమన్ గారు మాట్లాడిన మాటలో సదుద్దేశం ఉంది, దురుద్దేశం లేదు. ఆడపిల్లలు పాడైపోతున్నారు, ఎందుకంటే సమాజం చాలా రాంగ్ రూట్లో వెళ్తుంది, ఆ స్పృహ కలిగి చెప్పాడు. అట్లాగే దైవజనుడు శాలేం రాజు గారు కూడా, వేరే దైవజనుడు కూడా, ఆయన కూడా సమాజ శ్రేయస్సు కోరి సమాజాన్ని మేలుకొలపడానికి మాట్లాడిన మాటల్లో చెప్పారు. ఇప్పుడు దీని మీద ప్రియా చౌదరి, అలాగే మయూరి పాటకర్, రాజు న్యూస్ తెలుగు, బిగ్ టీవీ, RTV, లేదంటే డైల్ న్యూస్, మరే ఛానల్ అయినా మరి ఈ న్యూస్ని బట్టి మీరు సమాజాన్ని మేలుకొల్పండి. శాలేం రాజు గారు అన్న మాటలు, సుమన్ గారు అన్న మాటలు పక్కన పెట్టి చూడండి. వీళ్ళు మాత్రమే అన్నారా? హైందవ పూజారులు అనలేదా? హైందవ TTD ప్రధాన అర్చకులండి. మా హైందవ సహోదరులు, నిజమైన హైందవ సహోదరులు, ఎంతో ప్రేమించి ఆరాధించే వాళ్ళు, తిరుపతి వెళ్ళి ఆరాధించే ఆ తిరుపతి దేవస్థానానికి ప్రధాన అర్చకులు కూడా అర్చకులు ఏమన్నారు? పూలు పెట్టుకొని ఆలయానికి రావద్దు, తల విరవేసుకొని ఆలయానికి రావద్దు అన్నారు. కనీసం మేము ఆ మాట అనలేదే. మీరు పూలు పెట్టుకొని మా చర్చికి రావద్దు, జుట్టు విరబూసుకొని మా చర్చికి రావద్దు అనలా. మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో, లేదా పబ్లిక్లోకి ఉన్నప్పుడు ఎలా ఉండాలో, కుటుంబంతో ఎలా ఉండాలనే ఒక మోటివేషనల్ రీతిలో బైబిల్ ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మాట్లాడారు. అసలు ఇంకో మాట అండి, నిజంగానే ఇప్పుడు మా చర్చి దగ్గరికి వచ్చేవారు పూలు అమ్మితే మేము అమ్మొద్దని చెబుతాం. ఎందుకు చెబుతాం? పూల మీద ఎక్కడండి? బజార్ల దగ్గర అమ్ముతారు. ఇప్పుడు పూలు అమ్మే వాళ్ళు బజారులో అవుతారా? పూలు అమ్మే ప్లేసే బజారులో. మరి చూడండి, ఇప్పుడు మార్కెట్ రోడ్ల మీద అమ్ముతారు. రోడ్ల మీద ఉన్నప్పుడు ఏమంటారు? బజార్ అనక ఏమంటారండి? బజార్ అనే మాటలు తప్పే ఉంది. ఎందుకు రోషం వచ్చింది? బజారు మనుషులు, బజారు రోడ్లు అన్నదానికి ఎందుకు రోషం వచ్చింది? వాస్తవానికి ఎవరికి రోషం రావాలి? ఎవరికి రోషం రావాలి? బజారు వాళ్ళు అంటే తప్పేమిటి? బజారు మనుషులు అంటే తప్పేమిటి? అందరూ బజార్ ఏమిటి నడవట్లేదా? లేదా వ్యాపారాలు చేయట్లేదా? క్రమాన్ని మీద వెళ్ళేవారిని, అక్రమంగా వచ్చేవారిని. ఇప్పుడు బజార్లో ఉండి కూడా క్రమంగా ఉండేవాళ్ళు ఉన్నారు, బజార్లో ఉండి అక్రమంగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఆ విషయం మీద స్పందించి మాట్లాడటం జరిగింది. ఒక్క మీడియా వాళ్ళు ఇంతవరకు దానికి సమాధానం చెప్పాలా. నేను ఇప్పటికీ నాకు చాలా మంది మీడియాలు ఇంకా ఫోన్ చేస్తున్నాను. ఒకటే చెప్తున్నాం, మేము మాట్లాడింది దైవజనుడు శాలేం రాజు గారు మాట్లాడింది 100% రైట్.
ఇది న్యాయ వ్యవస్థ కూడా సమర్థిస్తుంది, రాజ్యాంగం సమర్థిస్తుంది. అవును. అంతేకాదు మానవతావాదులు, న్యాయ స్పృహ కలిగిన వాళ్ళందరూ కూడా దీన్ని సమర్థిస్తారు.